అందరికీ కూడా, ఇక్కడున్న మీ అందరికీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అవ్వాలని ఇక్కడ దాకా వచ్చారు. ఈ ఎగ్జామ్ ప్రతి ఒక్కరి వల్ల అవుతుంది. దానికి కాస్త ఓపిక, చదువు ఉండాలి. అయితే 3 రోజుల క్రితం మీ రిజల్ట్స్ చూసుంటారు. నా లైఫ్‌లో కొన్ని ఫ్యూ మూమెంట్స్‌లో అదొకటని ఆల్రెడీ మీకు చెప్పాను. అలాంటి మూమెంట్స్‌కి కమింగ్ 2 ఇయర్స్‌లోనో, 3 ఇయర్స్‌లోనో ఇక్కడున్న మీరందరూ నాకు కారణం అవ్వాలి. ఆ గోల్ కోసం మీకోసం నేను ఏదైనా ఇవ్వడానికి రెడీ. మీరు వచ్చిన ఆ గోల్ కోసం ఏదైనా చేయడానికి, ఎంత కష్టమైనా పడటానికి 100% రెడీగా ఉండండి. మీకేది కావాలన్నా క్లాస్ అయిపోయాక నాకు ఇది కావాలని చెప్పండి. వరల్డ్‌లో ఏదైనా. చదువు గురించి నేను ఎక్కడి నుంచైనా తెచ్చిస్తాను. కానీ 2 ఇయర్స్ తర్వాత టాప్ 100 ర్యాంక్స్‌లో మన ర్యాంకులే ఉండాలి. మీరు ఎంత కష్టపడతారో, ఎంత కష్టం చదువుతారో నాకు సంబంధం లేదు. బట్ నాకు కావాల్సింది అంతే. నాకు ఈ రిజల్ట్‌లో ప్రతి సంవత్సరం రిజల్ట్‌లో ర్యాంకులు చూస్తున్నాను. 200 ర్యాంకు, 600 ర్యాంకు, 700 ర్యాంకు. ర్యాంకులు చూసి ఇవన్నీ బోర్ కొట్టేస్తున్నాయి. సీరియస్‌గా. డోంట్ వాంట్ దిస్. మీ అందరిలో ప్రతి ఒక్కరికి అంటే ఒకటో ర్యాంక్ అనేది అన్నీ కలిసి రావాలి. ఆ క్షణాలు అన్నీ. ఒకటో ర్యాంక్ ఎక్కర్లేదు. 20 ర్యాంక్ కావచ్చు, 30 ర్యాంక్ కావచ్చు. ఆ ర్యాంక్‌లో వచ్చినన్ని సెలబ్రేషన్స్, ఆ ఆనందం. అంటే తర్వాత ఏ ర్యాంక్ అయినా ఒకటే. మీ కేటగిరీని బట్టి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వస్తాయి కానీ, జీవితంలో మనిషి ఆకాశం దాకా విమానాలు లేకపోతే ఎగరలేడు. కానీ మనసు ఎగురుద్ది ఆ ర్యాంక్ సాధిస్తే. మనసుకి అంత అంటే మనం అంత హైలో ఉంటాం అన్నమాట. అది ఎంత చెప్పినా మాటలతో చెప్పలేం. అది చూస్తే కళ్ళారా అది అనుభవిస్తే తెలుసుద్ది. నాకు మీ దగ్గర నుంచి అటువంటి రిజల్ట్ కావాలి లైఫ్‌లో. దానికోసం మీకోసం నేను 100% ఉంటాను. నా ఎయిమ్ ఈ సిఎస్‌బి పెట్టడంలో కానీ, ఇదంతా చేయటంలో కానీ, నా ప్యాషన్ ఏంటంటే ఐ వాంట్ టు సీ మెనీ పీపుల్ టు గెట్ దేర్ సక్సెస్ ఇన్ లైఫ్. ఎంత వీలైతే అంత, ఎంత దూరం అయితే అంత. మీరు సక్సెస్ అవుతే దానిలో నా సక్సెస్ ఉంటుంది. మీరు ఓడిపోతే నేను ఓడిపోయినట్లు. వచ్చారా, చదివారా, కోచింగ్ అయిపోయిందా, వెళ్ళిపోయారా, అవన్నీ పైకి కనిపిస్తుంటాయి. కానీ రియల్ బాధ్యత అది కాదు. ఐఎమ్ సంథింగ్ డిఫరెంట్. అది ప్రపంచానికి నాకు రోజు నా స్టూడెంట్స్ని చూసినప్పుడల్లా, లేదా ఇంకా ఏమైనా అచీవ్ చేసిన వాళ్ళు సక్సెస్ జరిగినప్పుడల్లా నా మనసులో ఇప్పుడు వచ్చిన పిల్లలు ఇప్పుడు మనం కరెక్ట్గా చెప్తే మీరు చూసుంటారు కొన్ని రిజల్ట్స్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళందరూ కూడా మీలా మొదలెట్టిన వాళ్ళే. మీలానే మీకంటే కూడా మొన్న కావాలని అక్షయ్ వస్తే ఒక ఇంటర్వ్యూ చేయించాను. సేమ్ ఈరోజు మీరు ప్రశాంత్ ఎలా చూసారో ప్రశాంత్ అక్షయ్ ఎలా చూశాడు. అంటే అక్షయ్ మంచోడే చెడ్డోడే కానీ ఒక ఇన్స్పిరేషన్. ఒక అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, నాకు కూడా వచ్చింది. ఒక అబ్బాయికి రాలేదు, ఇంకో అబ్బాయికి రావడం ఏంటి? లేదా ఇప్పుడు శ్రీజకు వచ్చింది, శ్రీజకు వస్తే మీకు కూడా వస్తుంది. శ్రీజ ఆకాశం నుంచి రాలేదు, ఇక్కడే ఉంది. అక్షయ్ కూడా ఆకాశం నుంచి రాలేదు, ప్రశాంత్ కూడా ఆకాశం నుంచి రాలేదు. మళ్ళానే వాళ్ళకి మనలానే సబ్జెక్టులు కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. వీళ్ళందరిలో ఒక కామన్ క్వాలిటీ కంటిన్యూటీ. బాగా చదువుతారు. ఎవరు అడ్డు పెట్టినా ఏం చెప్పినా ఆగరు. మనుషుల్ని మన అందరినీ దూరం చేసేది అంటే మన సక్సెస్ నుంచి మనం దూరం చేసేది ఏంటి తెలుసా? మనలో మనసులో పెట్టుకున్న ఎదుటి వాళ్ళ మాటలు, టైం వేస్ట్ పనులు, ఇవన్నీ మనకి మేజర్ అవరోధాలు. ఒక సబ్జెక్ట్లో కొంత ఒక టాపిక్ సరిగ్గా రాకపోయినా మనిషి ఫెయిల్ అవ్వడం. దానికి నేనే ఉదాహరణ. నేను ఫస్ట్ టైం సక్సెస్ అయినప్పుడు నాకు చదివే రాదు, కానీ చదవాలన్న తపన ఉంది. ఆ తపనుంటే గెలిచేస్తాం. కానీ నాకు కావాల్సింది ఏంటంటే మీరు గెలవాలి, మీరందరూ గెలవాలి. ఆ గెలుపులోనే నేను ఉంటాను. అర్థమైందా? ఐ వాంట్ దాట్. నేను మిమ్మల్ని చూడాలి 2 ఇయర్స్ తర్వాత. 2 ఇయర్స్ తర్వాత ఎవరు ర్యాంకర్ అవుతారు నేను ఎత్తుక్కోకూడదు. అంతమంది ర్యాంకర్స్ అవ్వాలి మన దగ్గర నుంచి. అంటే పలానా వ్యక్తికి వస్తారాదా, నేను ఐడెంటిఫై చేయగలనా లేదా వాళ్ళని, ఆ ఛాన్స్ నాకు ఇవ్వకండి, ఆ కష్టం నాకు ఇవ్వకండి.
మీలో కనీసం అందరూ మెయిన్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్తే అన్ని ర్యాంకులు ఎంత బాగుంటుంది. సో దట్ ఈస్ మై గోల్. మీరు అంత కష్టపడాలి. ఓకే, దానికోసం ఎక్స్ట్రా కష్టపడి ఏదో చదివామా వచ్చామా వెళ్ళామా అది కాదు. ఎక్స్ట్రా ఒకడికి వచ్చింది నాకు ఎందుకు రాదు, మన పక్కన ఒకటి సాధించాడు మనకి ఎందుకు రాదు, మళ్ళా తినేవాడు అన్నం తినేవాడు వాడు కూడా ఎవరు సాధించిన నేనేనా అంతే కదా, మళ్ళాంటోడే మనం కూడా చేసుకోవచ్చు అంతే. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది చాలా సీరియస్ తీసుకోండి, ఈ ప్రిపరేషన్ చాలా సీరియస్ తీసుకోండి. మీరు నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేది అది, నేను మీకు ఇవ్వాల్సింది ఎంత కావాలంటే అది నన్ను అడగండి. మీరు బాగా చదవండి, బాగా చదివి నన్ను ఏం చేసినా నేను ఉంటాను మీకోసం. నైట్ ఇక్కడ కూర్చోండి మ్యామ్ కొద్దిసేపు, మేము ఆన్సర్ రాసి తీసుకొస్తాను, నేను ఉంటాను. బట్ యూ నీడ్ టు, ఐ వాంట్ దట్ ఇన్ రిటర్న్ ఫ్రమ్ యూ. ఓకే, దిస్ షుడ్ బి ఎ ప్రామిస్. యూ షుడ్ వర్క్ వెరీ వెరీ హార్డ్. డైలీ మీకు ఈ సోది చెప్పి మోటివేషన్ చెప్పి టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. రోజు ఆమె టాస్క్ మాస్టర్, రోజు ఈ సోది క్లాస్లో పట్టు నాకు నచ్చదు. కానీ ఒక్కసారి చెప్తున్నాను, ఇది నేను చెప్పిన మాట నెక్స్ట్ 365 డేస్ మీ మైండ్లో ఉండాలి. నేను చెప్పిన మాట వచ్చే 365 రోజులు మీ మైండ్లోనే ఉండాలి. ఇన్ కేస్ మనిషి అనే వాడికి అన్ని సబ్జెక్టులు ఒకటేసారి అర్థమవుతాయి, మనిషి అవడం. కాబట్టి కొంచెం కష్టం ఎదురైనా, కొంచెం టఫ్ ఎదురైనా ఓర్చుకోండి. ఓర్పుతో పేషెన్స్తో సాధించండి. ఇంకా కష్టం అయితే నాకు చెప్పండి, మా మీద కష్టం ఉంది, నేను చెప్తాను. అది రియల్గా సీరియస్ తీసుకోవాలా వదిలేయాలా నాకు తెలుసు, ఆ టెక్నిక్స్ నాకు బాగానే తెలుసు, నేను చెప్తాను. ఓకే, సో ఎనీథింగ్ ఫర్ యూ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ద ఓన్లీ థింగ్ ఐ ఎక్స్పెక్ట్ ఈస్ మీ ర్యాంక్ ఆఫ్టర్ 2 years.